మాట్లాడేటప్పుడు వాటర్ గురించే మాట్లాడండి. ఇంకా రోడ్లని ఇవని చెత్తవన్నీ పెట్టకండి. సో ఎవడైనా ఇదే పని అంటే ఇంకేం పని లేదనమాట, తిన్న జరగదు ఏం లేదు. ఇప్పుడు మనం కూడా ఒక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మన బ్రిడ్జ్ ఇక్కడ టవర్ క్లాక్ దగ్గర ఆల్రెడీ ఉన్న బ్రిడ్జిని కొంచెం అసలు అది మీరు చూసారో లేదో, కొంచెం వెడల్పు జరిగింది. సో దానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. నాకు ఆశ్చర్యం వేసింది, అంటే అంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. అండ్ ట్రాఫిక్ కూడా నేనేం పెద్ద చాలా తగ్గిపోయి అసలు ట్రాఫికే లేనట్టు కనిపించింది కూడా నేనేం చూడలేదు. సో నేను చూసింది ఏంటంటే, రైతులకి ఖర్చు పెట్టాల్సిన నీళ్లు రోడ్లకు ఖర్చు పెడుతున్నాం. ప్రతివాడు సింగనమల నియోజకవర్గంలో వరి పండుతుంది, వేరే అదర్ గ్రెయిన్స్ పండుతాయి, పండ్లు పండుతాయి, అండ్ కూరగాయలు పండుతాయి. ఇవన్నీ కూడా తిని ఎంజాయ్ చేస్తారు. మరి సింగనమల నియోజకవర్గ రైతులకి నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు మాత్రం ఎవ్వరు అసలు నోరు ఇప్పరు అనమాట. అంటే అసలు మిగతా కాన్స్టిట్యున్సీ వాళ్ళందరికీ చాలా బాధ, పెయిన్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫైట్ చేయలేదంట, చేయకూడదంట. సో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయనివి నేను చేయడం చాలా పెద్ద తప్పంట. సో ఈరోజు నేను అదే క్వశ్చన్ వేస్తాను. నా దగ్గర ఎస్సీ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే, కేవలం 5.5 కోట్లతో మనం రిపేర్స్ చేసుకుంటే మొత్తం మనకు ఈ రోజు వరకు నీళ్ళు ముఖ్యంగా నీళ్ళు అంటే మన నియోజకవర్గం కాదు, చాలా మందికి యూస్ఫుల్గా యూజ్ అయ్యే వాటర్, డ్రింకింగ్ వాటరే కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా వాటర్ కావచ్చు, అవన్నిటికీ ఉపయోగపడేవి. అంటే ఆ గేట్స్ రిపేర్ చేసుకోవాలి. ఆ గేట్స్ రిపేర్ చేసుకోవడం 5.5 కోట్లు పడతాం. 100 కోట్లు పెట్టి కట్టిన రోడ్డే కట్టి తిప్పి కట్టి ఇవన్నీ చేయడం వల్ల వచ్చేది లేదు. రోడ్డు అడిగే ప్రతి వాడికి చెప్తున్నా, రోడ్డు కన్నా ఇంపార్టెంట్ మనకి గేట్స్ మనం బాగు చేసుకోవాలా, లేదా కొత్త గేట్స్ వేసుకోవాలా. ఎందుకంటే కొత్త గేట్స్ వేసుకుంటే కూడా మనం ఈరోజు వాటర్ అడుక్కోవాల్సిన అవసరం వచ్చేది కాదు. వాటర్ అంతా ఊరికే లీకేజ్లో వెళ్ళిపోయినాయి. అదే ఆ వాటర్ ఉండుంటే ఈరోజు మనకి కష్టం ఉండేది కాదు. ముఖ్యంగా టైలెండ్లో కష్టపడింది పుట్లూరు మండల రైతులు. అండ్ ఈరోజు మనకి నీళ్లుండుంటే ప్రతి ఒక్క చెరువుని మన నీళ్ళతో నింపుకునే వాళ్ళం. అసలు అలాంటి కష్టమే ఉండేది కాదు. రైతు పంట పండిస్తే పందిలా తిని ఈరోజు అడ్డమైన కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, రైతు ఏడుస్తున్నాడు అన్నప్పుడు రైతు పక్కన నిలబడాలి, లేకపోతే తిండి లేక చచ్చిపోతారు. రైతు ఏడ్చిన రోజు నిజంగా ఏ ప్రభుత్వాలు నిలబడవు, ఎవడు కూడా బతకలేడు. ముందు రైతు బాగుపడాల. తిప్పి రోడ్లు వేసి ఎవడో వాడు అపోజిషన్ వాడొచ్చి రైతులు ఇలా అన్నీ మాట్లాడుతున్నారని చెప్పి అపోజిషన్ రైతుల గురించి పట్టించుకోకుండా కేవలం రోడ్లు మాట్లాడుతున్నాడని రోడ్లు వేసుకుంటా పోకూడదు. ఫస్ట్ మనకి ఫార్మర్ ఇంపార్టెంట్. మన కంట్రీ అసలు నడుస్తుందంటే ఫార్మర్స్ వల్లే. అది లేకపోతే ఈరోజు మనకు కరోనా వచ్చినప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోతే ఫస్ట్ మనల్ని ఆదుకుని మనము టెన్షన్ పడింది ఫుడ్ కోసమే, ఇంకా దేనికోసం కాదు. ఎవడో పక్క ఊరు ఎమ్మెల్యే కోసమో వాడి కోసం కాదు. ఆ పక్క ఊరు ఎమ్మెల్యే వాడో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చి మన దగ్గర ఎవరో వచ్చి మన దగ్గర ఏమీ చేయలేదు.